జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్రమ పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని విమర్శించారు. ఓ పట్టణంలో ఇంటింటి సర్వే చేపట్టగా లేఅవుట్స్ భవనాలు ఇష్టం వచ్చినట్లు నిర్మించినట్లు అందులో తేలిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుకు SRS, BPS కు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. 2 years, 3 years, 4 years పడుతుంది. ఇండస్ట్రీస్ అంటే ఏదో ఒక రోజు 2 రోజుల్లో పెట్టలేరు. ఇట్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్. ముఖ్యమంత్రి గారి యొక్క విషయం ఎప్పుడు లాంగ్గా ఉంటుంది. లాంగ్గా ఆయన ఆలోచిస్తాడు. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రాన్ని అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతితో ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నా శాఖకు సంబంధించి యాక్చువల్గా ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఒకటి ఫైనలైజ్ చేయాల్సి ఉంది. అది కూడా యాక్చువల్గా త్వరలో చేస్తారు. తర్వాత సెట్టిపల్లి విలేజ్ యొక్క ల్యాండ్స్ గురించి యాక్చువల్గా నేను ఇందాకనే మంత్రి గారితో కూడా మాట్లాడాను. ఫైల్ వీలైన తొందరలో క్లియర్ చేయమని. వాళ్ళు కూడా యాక్చువల్గా ఇందాక వచ్చారు, నన్ను అడిగారు. నేనేదో చెప్పాను, మీరు అడగకముందే నేను లోపల యాక్చువల్గా అధికారులతో రివ్యూ చేస్తూ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు అనగారు సత్యప్రసాద్తో మాట్లాడటం, ఆయన ఇమీడియట్గా క్లియర్ చేస్తానన్నాడు. అదేవిధంగా తొడా టవర్స్ అయితే జూన్ ఎండింగ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొడా టవర్ కంప్లీట్ అయ్యేట్టుగా దానికి ప్లాన్ చేశాం. అదేవిధంగా LRS ఇచ్చాం. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల్లో లేఅవుట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇష్టం వచ్చినట్టు కట్టారు. ఒక క్రమ పద్ధతి, ఒక టౌన్ ప్లానింగ్ సిస్టము, ఒక అర్బన్ అథారిటీ అనేది మర్చిపోయారు. అంటే పరిపాలన లేదు. నేను ఈ మధ్య ఒక టౌన్లో సర్వే చేయిస్తే, ఒక టౌన్లో డోర్ టు డోర్ సర్వే చేయించారు. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి పంపించి ప్లాన్ ప్రకారం ఎంత అప్రూవల్ ఇచ్చారు, ఎంత ఏరియా కట్టారు, ఎంత కట్టాలా, ఎంత సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేయిస్తే 83% డీవియేషన్ ఉంది. ఒక మున్సిపాలిటీ మొత్తం చేయించాను. ఒక మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇళ్లను చేయిస్తే 83% డీవియేషన్ ఉన్నాయి. అంతా 10%, 15% కాదు. అందుకనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ LRS, BRS అడిగాము. LRS అయితే లాస్ట్ క్యాబినెట్లో అయిపోయింది. దాన్ని ఆల్రెడీ అధికారులకు ఇచ్చాం. దాన్ని ప్రాసెస్ చేసి కంప్లీట్ చేయమని. అదేవిధంగా BRS కూడా వర్క్ చేస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ LRS, BRS ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, అప్రూవల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చూడండి. శాటిలైట్ పిక్చర్లు ఎవ్రీ మంత్ తీసుకుంటున్నాం. శాటిలైట్ పిక్చర్లని టౌన్ ప్లానింగ్ కూడా తీసుకోండి. శాటిలైట్ పిక్చర్ ప్రకారం ఎవ్రీ మంత్ డీవియేషన్ స్టడీ చేసి ప్లాన్కి డీవియేషన్కి తేడా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, ఫర్దర్గా ఎవరన్నా బిల్డింగ్లు కట్టుకోదలుచుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టౌన్ ప్లానింగ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ లిబరలైజ్ చేశాం. సెట్ బ్యాక్స్ కానీ అన్నీ. అందువల్ల నేను అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు డీవియేషన్స్తో కట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. అదేవిధంగా డాగ్స్ సమస్య చాలా మేజర్ సమస్య అయింది. అనేక దగ్గర ఈ డాగ్స్ పిల్లలకు అరవటం, కొన్ని దగ్గర చనిపోవటం కూడా జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఈ డాగ్స్ని స్టెరిలైజ్ చేసి బయట ఒక దగ్గర పెట్టండి, ఫుడ్ గిడ్డు ఏదన్నా ఉన్నా కానీ అక్కడికి తీసుకుపోయి ఇవ్వండి, కానీ రోడ్లలో ఇవ్వద్దన్నారు. దాన్ని కూడా అధికారులకు రాష్ట్రం అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇక్కడ మేడం కూడా చెప్పాను, వీలైనంత తొందరలో ఒక స్పెసిఫిక్ డేటు ఎప్పుడు లోపల నాకు చెప్పండి. ఆ డేట్కి డాగ్స్ని చంపకూడదు, వాటినన్నింటి ఒక ప్లేస్లో క్లోజులో పెట్టమన్నారు. ఫుడ్ అది కూడా అక్కడికి తీసుకుపోయమన్నా ఆ విధంగా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమృతలో ఒక 25 mld STP ఒకటి యాక్చువల్గా కావాలన్నారు. దానికి కూడా యాక్చువల్గా పర్మిషన్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా లెగసీ అయితే 2,20,000 చెత్త ఉండింది. దాంట్లో ఈ రోజు వరకు 1,45,000 క్లీన్ చేశారు. బ్యాలెన్స్ కూడా అక్టోబర్ 2వ తేదీకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. TDR బాండ్స్
టీడీఆర్ బాండ్స్ అనేది యాక్చువల్గా రాష్ట్రంలో మేజర్ సమస్య. ఇది తణుకులో ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. తణుకులో కేవలం ఒక 50 కోట్ల బాండ్స్ని 700 కోట్లకి యాక్చువల్గా 750 కోట్లకి ఇచ్చేశారు. ఈ బాండ్స్లో జరిగే మిస్టేక్ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్కి ప్రభుత్వం రోడ్డు వేయదలుచుకున్నది, ల్యాండ్ కావాలి. ఎవరైతే ల్యాండ్ ఉందో తీసుకుంటాం. తీసుకునేటప్పుడు బాండ్స్ 4 రెట్లు ఇస్తాం అక్కడ వాల్యూకి, అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూకి, ఆ సర్వే నెంబర్లో ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూకి. కానీ గత ప్రభుత్వాలు ఏం చేశారంటే ల్యాండ్ ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సర్వే నెంబర్ ఎక్కడంటే టౌన్ సెంటర్లో. అంటే వాళ్ళున్న దగ్గర స్క్వేర్ యార్డ్ 5,000 అయితే అదే టౌన్ సెంటర్లో ఎక్కడైతే 1,00,000, 2,00,000 ఉందో ఆ డోర్ నెంబర్ ఇచ్చేశారు. ఆ డోర్ నెంబర్ ప్రకారం బాండ్ 4 రెట్లు అబ్నార్మల్గా వెళ్ళిపోయింది. ఇది ఒక పెద్ద కేసు. సరే, దాన్ని ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు ఇబ్బంది పడకూడదని దానికి కూడా కోర్టుకు పోవడం జరిగింది. వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు ఏమి ఇచ్చిందంటే ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారం ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి ఇచ్చేయమన్నారు. దాని ప్రకారం తణుకు బాండ్ కూడా అంటే రియల్ వాల్యూకి చాలా మంది క్లియర్ చేసి ఇంకా క్లియర్ చేయాలా. ఇక్కడ తిరుపతిలో మొత్తం ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 1000 ఈ రోజు వరకు పెండింగ్ కానీ వచ్చినాయి కానీ 1077 ఉన్నాయి. అందులో 709 ఇష్యూ చేశారు. 360 బాండ్లు ఇంకా ఇవ్వాలి. ఈ 368లో కూడా లీగల్ సమస్యలుండే 59 ఉన్నాయి. ఆ లీగల్ సమస్యలు పూర్తయితే అవి ఇస్తారు. అదేవిధంగా అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. అదేవిధంగా స్క్రూటినీలో అధికారుల దగ్గర స్క్రూటినీలో మరొక 40 ఉన్నాయి. ఒక 162 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో క్లియర్ చేయమని చెప్పాను. రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ఈ మూడిట్లోనే ఎక్కువగా టీడీఆర్ బాండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా దగ్గరలంతా అయిపోయినాయి. ఈ మూడింటిని కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో వీటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే ఒకటి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ చేస్తారో వాటిని వీలైనంత తొందరలో క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు అటు మున్సిపల్ అర్బన్ అథారిటీ యొక్క తిరుపతిని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఖజానా ఖాళీ అయినా బడ్జెట్లో ప్రొవిజన్స్ చేయలేకపోయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే ప్రజలకు మాట ఇచ్చాం, సంక్షేమాలు చేస్తూ డెవలప్ చేయాలని చెప్పడం. దానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేది, అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈరోజు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. సుడా మీద విజిలెన్స్ నివేదిక పూర్తి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. క్రిమినల్ కేసులు పెడతారా లేకపోతే ఏసీబీ కేసు వైపు వెళ్తారా? యాక్చువల్గా స్టడీ చేసి దాని మీద అవసరమైతే ఏసీబీనా లేదంటే విజిలెన్స్ అనేది తీసుకుని చేస్తాం. తణుకు తరహాలో తిరుపతి టీడీఆర్ బాండ్స్ లో అవకతవకలు అంటే తణుకు లాగా ఇక్కడ యాక్చువల్గా అవి రాలేదండి.